మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ నందు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అనంతరం కర్నూలు పెద్ద హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తీపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, నాయకులు నాగేశ్వరరావు యాదవ్, వార్డు కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు కింది స్థాయి కార్యకర్తల వద్ద డీలర్ షాపులు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు తీసుకున్నారని, సొంత కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటని అన్నారు. అలాగే కర్నూలు ఎంపీని పనులు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని అన్నారు. మేము టీడీపీ పార్టీని నమ్ముకొని పనిచేసే అవమానాలు ఎదుర్కొని జైలుకు వెళ్లామని అన్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈసారి లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైలుకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామం తీసుకుంటే ఎంత తప్పండి? ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది? మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేశాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో ఉన్నాడు, రోడ్ల మీద ఉన్నాడు, ఆర్థికంగా నష్టపోయినాడు, ఆన్నే ఉన్నాడు, నిన్న మొన్న వచ్చినాడు వైసీపీ ఏదో నట్టంగా వేసుకొని